ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, చూసారా మిత్రులారా, పొలంలో కూడా ఇది నా తల్లి కొనిపెట్టిన పొలం మిత్రులారా. కానీ ఈ పామాయిల్లో కూడా నా తల్లి కొనిపెట్టిందని చెప్పేసి నేను జాగ్రత్తగా కాపాడాలని చెప్పేసి ఈ పామాయిల మొక్కలు కూడా నేను అప్పుడప్పుడు ఈ కారు రిపేరు, కారు డ్రైవింగ్ స్కూల్తో పాటు నేను అప్పుడప్పుడు కూడా ఇది క్లీన్ చేసుకుంటూ ఉంటాను మిత్రులారా. అయితే నేను ఒక మోటార్ తయారు చేశాను. అది చిన్న మోటార్, అది అయితే అది తక్కువగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఇది కొద్దిగా పవర్ గల మోటార్ అని చెప్పేసి అని ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకుని చేయడం జరుగుతుంది మిత్రులారా. దీనివల్ల కూడా మనం ఈ మొక్కలకి ఎందుకంటే బోధన చేయాలి. ఒకప్పుడంటే ఒక తల్లి కడుపున నలుగురు పుట్టేవాళ్ళు మిత్రులారా. ఒకళ్ళు చదువుకునేవాళ్ళు, ఒకళ్ళు వ్యవసాయంలో తల్లిదండ్రులు సపోర్ట్ చేసుకుంటూ పనిచేస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ ప్రపంచం అంతా కూడా మిత్రులారా ఒక్క పిల్లోనే కానీ మిగతా వాళ్ళు కూడా ఇక నాకు చాలు అని ఆగిపోతుంది. అప్పుడు ఈ భూమాతకి మనం పనిచేసే రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాం. నేచర్ని కాపాడుకోవాలంటే మనం చక్కగా అప్పుడప్పుడు కూడా మనం సొంత పనులు కూడా మనం చేసుకోవాలి మిత్రులారా. నేను ఇది నా తల్లి కొనిపెట్టింది. మన తల్లిని రక్షణగా చూసుకోండి. తల్లిని భూదేవి తల్లిలాగా నేను భావిస్తాను. ఈ భూదేవి తల్లి నాకెంతో అందరికీ ఉపయోగపడింది మిత్రులారా. భూదేవి తల్లి మనం చక్కగా ఈ భూమి లోపల మనం సాగు చేసుకోవడం కూడా ఒకప్పుడు జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కూడా ఎవరు రావట్లేదు మిత్రులారా. అందుకోసం అప్పుడప్పుడు నాకు తెలిసిన విద్యతో పాటు ఇది కూడా నేనే చేసుకుంటూ ఉంటాను మిత్రులారా. అందుకోసం మరి చక్కగా నాకు ఆ పని లేదు, ఈ అన్ని పనులు చేసుకుంటాను. అందుకోసం మనం ఒక్కళ్ళు పండిస్తే నలుగురు తినే పరిస్థితి వచ్చేసింది ఈ రోజుల్లో. అందరూ సాఫ్ట్వేర్ పిల్లలని అటని అందరూ వెళ్ళిపోతున్నారు మిత్రులారా. అందుకోసం మనం నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒకళ్ళు చదువుకున్న మిగతా పని చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు పని చేస్తానికి ఎవరు రాకు. అందుకే నా డ్రైవింగ్ స్కూల్ ఆఫ్ చేసేసి అప్పుడప్పుడు కూడా నేను నా వ్యవసాయం పని కూడా నేను చూసుకుంటూ ఉంటాను అనుకుంటున్నాను. అందుకోసం మనం తల్లిని ఎలా చూసుకుంటున్నామో తల్లి రూపంలో భూదేవి తల్లి మనం ఇప్పుడు ఇలా చూసుకుంటూ పొద్దున్నే లేచినప్పుడు కూడా ముందు జగంగానే ముందు ఆ భూదేవి తల్లికి మూడు సార్లు కళ్ళకద్దుకొని మనం నిద్రపోయేటప్పుడు లేచి కూడా మన తల్లిని నమస్కరించినట్టుగా భూదేవి తల్లిని కూడా మనం నమస్కరించుకోవడం చాలా మంచిది మిత్రులారా. ఎందుకంటే ఈ భూమి లోపల పండే ప్రతి గింజను కానీ మనం ప్రజలందరికీ మనం ఆహారంగా ఉన్నాం కాబట్టి తల్లికి లాగా తల్లిలో భూదేవి తల్లిని చూసుకొని నమస్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే కూడా ప్రతి వాళ్ళకు కూడా నేను ఈ డ్రైవింగ్తో పాటు కొంచెం మెకానిజం కూడా నేను అందరికీ నేర్పిస్తూ తెలిసిన విషయం ఇప్పుడు. ఎందుకంటే మనం చక్కగా ఒక విత్తనం వేస్తే ఎన్నో 10 విత్తనాలు ఇస్తుంది. ఈ నేచర్ని మనం కాపాడుకోవాలి, ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. నేచర్ని ప్రకృతిని కాపాడుకోవాలంటే మనం ఎప్పుడు మనం చక్కగా అప్పుడప్పుడు ఇలాంటి పొలాల్లో పనిచేసినప్పుడు కూడా జాగ్రత్తగా మనం పని చేసుకొని మనం నలుగురికి ఉపయోగంగా మన పంట పండించాలి. ఇది నలుగురి ఫలసాయంలాగా బాధించాలి. ఇది మనందరి పని మిత్రులారా. తప్పనిసరిగా మీరు అప్పుడప్పుడు కూడా మీరు చక్కగా వ్యవసాయం ఉంటే చేసుకోండి. ప్రతి వాళ్ళకి ఈ వ్యవసాయంలో ఉన్న కష్టసుఖాలు తెలియపరచండి. నేచర్ని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలంటే మన తల్లిని భూదేవి తల్లిని ఎలా కాపాడుకున్నామో అలాగే జంతువులను కాపాడుకోవాలి, వృక్ష జాతిని కాపాడుకోవాలి, మరి మానవ సామ్రాజ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ధ్యానం చేసుకొని చక్కగా అన్నీ చేసుకుంటే మనకన్నీ ప్రకృతి నేచర్ కూడా మనకు సహకరిస్తే మిత్రులారా. ఏ పంట వేసుకున్నా సరే చక్కగా మనం భూమిలో వేసేటప్పుడు దున్నుకొని కాసేపు ధ్యానం చేసుకొని మీరు చక్కగా మీరు వేసుకోండి. అది 10 వింతలుగా పెరుగుతుంది. అది నేను చూశాను మిత్రులారా. థ్యాంక్ యూ.